కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారము. ఇప్పుడు నాగేంద్ర నాయుడు తాడిపత్రి నుంచి వచ్చారు. మన క్రియాయోగ ఆశ్రమంలో ఉన్నారు. 6 months నుంచి వీరు క్రియాయోగ సాధన చేస్తున్నారు. వారి అనుభవాలు మన కేఎంసీ ఛానల్ ప్రేక్షకులతోటి పంచుకుంటారు. నాగేంద్ర నాయుడు గారు బాగున్నారా? బాగున్నాం స్వామి. నమస్కారం, సంతోషం. మీరు ఎంతకాలము అంటే ఈ ఆధ్యాత్మికంలోకి వచ్చి ఎంతకాలం అయింది టోటల్గా? ఆధ్యాత్మికంలోకి వచ్చి 2012లో అట్లా వచ్చాము స్వామి. వెరీ గుడ్. ఇంతవరకు మరి ఇంతవరకు ఏం చేసేది? ధ్యానమే చేసేదా మీరు? ధ్యానం చేస్తా ఉండే స్వామి. వేరే అన్న ద్వారా పరిచయం అయింది ధ్యానము. ఓకే ఓకే. అది కూడా చాలా బాగుండే స్వామి. ఓకే ఓకే. స్వామి ధ్యానం చేసేవాళ్ళు. తర్వాత అంటే మళ్ళీ క్రియాయోగంలోకి వచ్చారా? మళ్ళీ క్రియాయోగంలోకి శోధించి ఇంకా తెలుసుకోవాలనే ఉద్దేశంతో గట్టిగా శోధించి అన్ని ఇంకా తెలుసుకోవాలనే ఉద్దేశంతో క్రియాయోగంలో యూట్యూబ్ ఛానల్ ద్వారా స్వామి పెట్టే అవన్నీ చూడడం జరిగింది స్వామి. కేఎంసీ ఛానల్ చూసి వచ్చారు? కేఎంసీ ఛానల్ చూసి రావడం జరిగింది. మరి అంటే గతంలో మీరు చేసిన ధ్యానానికి క్రియాయోగానికి ఏమైనా తేడా కనిపిస్తుందా మీకు? చాలా కనపడింది స్వామి. అంతేనా? స్వామి. అంటే ఏ విధంగా మీకు తేడా కనిపించింది? అంటే ధ్యానం అంటే ఓన్లీ ఊరికే అదే కళ్ళు మూసుకొని తర్వాత వేళ్ళలో వేలు పెట్టుకొని కూర్చొనే ధ్యానం వేరు. తర్వాత ఏంటంటే క్రియ చేసిన తర్వాత ధ్యానం చేసే విధానం వేరు ఉంటుంది స్వామి. ధ్యానం అంతా ఒకటే, కానీ క్రియాయోగంలో ఏంటంటే క్రియ చేయడం చాలా బాగుంది స్వామి. అంటే మామూలు ధ్యానంలో కొంచెం మనసు ఏమన్నా బయటికి వెళ్తున్నా స్వామి, అంటే ఇటటు అంటే విషయాల మీద అంటే చంచలంగా ఇటాటు పరిగెత్తుతూ ఉండొచ్చు. అంటే మామూలు సాదా ధ్యానంలో స్వామి. అంటే ఇందులో క్రియ చేసిన తర్వాత ధ్యానం బాగా సెట్ అయిపోతుంది స్వామి. అంటే థాట్స్ ఏమన్నా ఆలోచనలు వస్తున్నాయా? ఆలోచనలు వచ్చినా కూడా అంత ఎక్కువగా వచ్చేటివి కావు స్వామి. తగ్గిపోయాయి, చాలా వరకు తగ్గాయి. వెరీ గుడ్. అంటే ఈ డిఫరెన్స్ ఏంటిది అంటే సాదా చేసే ధ్యానం, సాదా చేసే ధ్యానంలో ఏంటంటే ఎక్కువసేపు కూర్చోలేని పరిస్థితి, ఆలోచనలు ఎక్కువ రావడము, నిద్రలోకి వెళ్ళిపోవడము అలా జరుగుతూ ఉండేది. ఇది క్రియ చేసిన తర్వాత ఏంటంటే క్రియాయోగంలో క్రియ చేసిన తర్వాత నిద్రలోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఏం లేవు. బాడీ కూడా స్టిఫ్ గా ఉంటుంది. అదే కాళ్ళ నొప్పులు అటు ఏం పెయిన్ ఏం అనిపిస్తలేదా? కాళ్ళలో పెయిన్ అయితే ఏం అనిపించదు. గతంలో అనిపించేదా? గతంలో కూడా అనిపించేది కాదు. గతంలో కూడా స్ట్రైట్ పెడతా ఉంటాయి స్వామి. వెరీ గుడ్. బాడీ బెండ్ చేయకోకుండా స్ట్రైట్ పెడతా. మొత్తం మీద మీకు గతంలో సాదా ధ్యానంలోనేమో ఆలోచనలు వచ్చేది, క్రియాయోగంలోనేమో ఆలోచనలు వస్తలేవు. ఆలోచనలు రావట్లేదు. ఆలోచన రహిత స్థితిలో ఉన్నాం. ఎంతసేపు అయినా కూడా ఆ స్థితిలోకి వెళ్ళడం అంటే చాలా ఇష్టం స్వామి. ఇప్పుడు కూర్చోమన్నా కూడా కూర్చోడానికి అర్హున్నే స్వామి. వెరీ గుడ్. సంతోషం. అయితే ఇప్పుడు మీరు గతంలో 6 months కింద వచ్చారు క్రియాయోగ ఆశ్రమం. వచ్చి క్రియ నేర్చుకున్నారు, రెగ్యులర్ గా సాధన చేస్తున్నాం స్వామి. అంటే మీరు మరి ఈ యొక్క తాళవ్య క్రియ ఇవన్నీ 6 ముద్రలు చేస్తున్నారా? చక్ర స్మరణ, మహాముద్ర, నాభి క్రియ, ప్రాణాయామ, జ్యోతి ముద్ర. స్వామి, నేను కూడా గోల్డ్ షాప్ లో చేస్తూ ఉంటాను వర్క్. ఓకే, వెరీ గుడ్. ఆయన అదే పనిగా మా ఓనర్ గారు 1 గంట పర్మిషన్ ఇచ్చారు స్వామి ధ్యానం చేసుకోవడానికి, క్రియ చేసుకోవడానికి. వెరీ గుడ్. మామూలుగా 10 to 9 వరకు ఉంటుంది స్వామి. వెరీ గుడ్. ఆయన వచ్చేసి 8 కి పంపిస్తా ఉన్నాడు స్వామి. ఆయనకు కూడా ధ్యానం అంటే చాలా ఇంట్రెస్ట్ స్వామి. సంతోషం. ధ్యానం చేసుకునే వాళ్ళు, ధ్యానులైన వాళ్ళు అవకాశం ఇస్తారులేండి చేసుకోవడానికి. చాలా ఎంకరేజ్మెంట్. మీ ఇష్టం, ఏ రకమైన ధ్యానం అన్నా చేసుకో, బట్ ధ్యానం చేసుకుంటే మంచిది స్వామి అని ఎంకరేజ్ చేస్తారు ఎవరైనా సరే. అలాగే చాలా ఎంకరేజ్ చేసి 1 hour ముందే పంపించడం జరుగుతా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా ఎక్కువ ముద్రలు నేను వేయలేనంటే కూడా కొంచెం క్రియ చేసి అన్న ధ్యానం చేసుకో అని అవకాశం ఇస్తాం కదా ఇక్కడ కూడా. అయితే ఆలోచన రావు, నిద్రలోకి జారుకోము స్వామి. మంచి డీప్ మెడిటేషన్ లోకి వెళ్తాం. బాడీ కూడా స్టిఫ్నెస్ ఉంటుంది, స్ట్రైట్ గా ఉంటాం కాబట్టి క్రియ కూడా బాగా జరుగుతూ ఉంటాం స్వామి. ప్రాణాయామం కూడా బాగా జరుగుతా ఉంటుంది. వెరీ గుడ్. అంటే మనము స్ట్రైట్ ఉన్నా గానీ అది శరీరాన్ని ఎట్లా అంటే ఫ్రీగా రిలాక్స్ గా వదులుతాము. అయినప్పటికీ మేరుదండం నిటారుగా పెడతాం. భగవద్గీతలో కూడా సమకాయ శిరోగ్రీవం అని చెప్పారు కదా. సంతోషం. అయితే మీరు మరి తాళవ్య క్రియ బాగా ప్రాక్టీస్ చేశారా? చాలా బాగా ప్రాక్టీస్ చేశాం. మరి కేచర్ కి ఏమన్నా దగ్గరలో ఉన్నారా? కేచర్ కూడా సంప్రాప్తి అయింది స్వామి. అట్లనా? వెరీ గుడ్. ఎన్ని రోజులు అయింది? ఎన్ని రోజులు తాళవ్య క్రియ సెట్ చేస్తే కేచర్ వచ్చింది మీకు?
4 months అయింది స్వామి. 4-5 months చేయడం జరిగింది, కంటిన్యూగా చేయడం జరిగింది. దానివల్ల తాలవిక చేతు రావడం జరిగింది, కేచరి కంప్లీట్ కేచరి రావడం జరిగింది. వెరీ గుడ్. అంటే కేచరితో చేసే ధ్యానము కేచరి లేకుండా చేసే ధ్యానానికి డిఫరెన్స్ ఉందా? చాలా డిఫరెన్స్ ఉంది స్వామి. అంతేనా? కేచరి వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది స్వామి, అద్భుతంగా ఉంటా ఉంది. అక్కడ నుంచి అమృతం రావడం చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, చాలా ఆనందంగా ఉంది స్వామి. అలా ఇదికి వెళ్ళిపోవడం అంటే ఈ యొక్క మనసు వెంటనే కొంచెం సూక్ష్మంగా వెళ్తుందా కేచర్లో? స్వామి వెళ్తా ఉంది స్వామి. ఈ ప్రాణాయామ కూడా సాఫ్ గా సాగుతుందా? బాగా సాఫ్ గా సాగుతుంది. అంటే కేచరి రాకముందు చేసే ప్రాణాయామ కేచరి వచ్చిన తర్వాత ప్రాణాయామకు డిఫరెన్స్ ఉంది స్వామి. ఇప్పుడైతే కంప్లీట్ గా సుషుమ్నలో నడుస్తాను అని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను. ప్రాణాయామం అంతా పూర్ణ కేచరి ఎప్పుడైతే వస్తుందో సుషుమ్నలో ఆటోమేటిక్ గా నడుస్తుంది స్వామి. దానివల్ల చాలా అంటే లోపల కొండనాలుక వెనకాల ముక్కు రంధ్రాలు మూయబడుతుందా? మూయబడుతుంది స్వామి. ఎట్లా చూపించు ఒకసారి కేచరి. ఒక్క నిమిషం. పెదవులు తెరవండి, పెదవులు పళ్ళు కూడా తెరవండి. పూర్తిగా పళ్ళు తెరవండి. తల కిందికే పెట్టండి, ఏం పర్వాలేదు. పూర్తిగా తెరవండి. పళ్ళు కూడా తెరవండి. ఓకే. ఇప్పుడు పూర్ణ కేచర్లో అంతర్ముఖం తొందరగా అవుతుంది. వెరీ గుడ్. ఇప్పుడు ఎన్ని గంటలు చేస్తున్నారు ధ్యానం? ఉదయం 1.5 hours స్వామి. వెరీ గుడ్. సాయంత్రము 1 hour చేస్తాను, మళ్ళీ నైట్ కూర్చుంటాను స్వామి. అట్లనా? స్వామి. సంతోషం సంతోషం. మధ్యాహ్నం కూడా అవకాశం ఉంది అయితే? మధ్యాహ్నం అవకాశం లేదు స్వామి. అట్లనా? సరే సరే. మొత్తం మీద ఒక 3 hours వరకు చేస్తున్నారు రోజు? స్వామి. వెరీ గుడ్. అదే ఇక ఈ యొక్క మళ్ళీ యొక్క అంటే మొత్తం క్రియ అంతా చేసిన తర్వాత స్వామి జ్యోతి ముద్ర తర్వాత ధ్యానం చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు జ్యోతి ముద్రలో మీరు ఏమన్నా ఎక్స్పీరియన్స్ పొందారా? జ్యోతి ముద్ర అప్పుడప్పుడు లైటింగ్ వస్తూ ఉంటుంది స్వామి. అట్లనా? ఎంతకాలం అయింది? ఇప్పుడే స్వామి 1 month అట్లా అవుతా ఉంది. ఓహో, అంటే మీరు 6 month నుంచే కదా చేసేది క్రియాయోగం? అంటే గతంలో మీరు ఒక 2012 నుంచి చేస్తున్నారా ధ్యానం? స్వామి. అంటే ఈ 2012 నుంచి అంటే ఇంచుమించు మీరు 8 అంటే ఒక 9 సంవత్సరాలు అయింది చేయబట్టి. 9 సంవత్సరాల ధ్యానములో మీరు ధ్యానం చేసింది ఒక ఎత్తు, ఈ ఒక 6 నెలలు క్రియాయోగం ఒక ఎత్తు. స్వామి. అంతేనా? అంటే కనీసము ఇప్పుడు 8 అంటే 9 సంవత్సరాల ధ్యానము ఒక ఎత్తు, క్రియాయోగ 6 నెలలు చేసిన క్రియాయోగ ఒక ఎత్తు. సంతోషము. అంటే ఇందులో ఇప్పుడు జ్యోతి ముద్రలో ఎంతసేపు మీరు కుంభకములో ఉండగలుగుతున్నారు? 1 నిమిషం పైన స్వామి. 1 నిమిషం పైన ఉండగలుగుతున్నారా? ఉంటున్నాం. వెరీ గుడ్ వెరీ గుడ్. ఆ నిమిషం సేపు ఉన్నప్పుడు మీకు మరి ఏమన్నా అంటే ఇబ్బంది ఏమన్నా అయితే లేదా? ఇబ్బంది అయితే ఏం అవ్వట్లేదు స్వామి. బ్రహ్మరం అదే థర్డ్ ఐ మీద చాలా ప్రెజర్ ఎక్కువ పడతా ఉంది. లోడ్ పడుతుంది అక్కడ. లోడ్ అక్కడ ఎక్కువ పడుతుంది. థర్డ్ ఐ మీద ఆజ్ఞ చక్రంలో స్వామి. ఇంకా ఎక్కువసేపు ఉండాలనిపిస్తుంది, కానీ ఎక్కువసేపు ఉంటే ఏమన్నా అవుతుందో ఏమో అనే ఉద్దేశంతో ఓపెన్ చేయడం జరుగుతా ఉంది. సరే. అంటే అప్పుడు సాధన ద్వారా ఆటోమేటిక్ గా పెరుగుతుంది స్వామి. చేయంగా అలవాటు అవుతూ ఉంది. అంటే మొదలు 1/2 నిమిషం కూడా ఉండలేని వాళ్ళు, అంటే ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు కూడా ఉండలేని వాళ్ళు ఇప్పుడు 1 నిమిషంన్నర వరకు ఉండగలుగుతున్నారు. ఇంత ఇంచుమించు అంటే ఒక 90 నిమిషాలు అదే 90 సెకండ్ల వరకు ఉండగలుగుతున్నారు. సంతోషం. 1 నిమిషంన్నర. అయితే ఆ యొక్క జ్యోతి ముద్ర వేసి మీరు పర్ఫెక్ట్ గా జ్యోతి ముద్ర వేసి కరెక్ట్ 1 నిమిషంన్నర సేపు కుంభకం చేసినప్పుడు మీకు కలిగిన అనుభవం ఏంటిది? చాలా అద్భుతంగా ఉంటుంది స్వామి. చాలా అది వర్ణనాతీతం, వర్ణించడానికి వీలు లేకుండా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఎక్కువసేపు చేయాలనిపిస్తుంది స్వామి. వెరీ గుడ్. ముద్రనే చాలా ఎక్కువసేపు చేయాలనిపిస్తుంది.
జ్యోతి ముద్రనే ఇంకా వేయాలనిపిస్తుంది ఎక్కువసేపు. వేయాలనిపిస్తుంది స్వామి. అంటే ఇప్పుడు ఆ యొక్క కూటస్థంలో మీకు జరిగిన అనుభవాలు ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఆజ్ఞా చక్రంలో అంటే ఏంటంటే అక్కడ ఎక్కువ ప్రెషర్ పడుతుంది స్వామి. ప్రెషర్ పడుతుంది, అప్పుడప్పుడు బ్లింక్ అవుతూ ఉంటుంది, లైట్ మాదిరి బ్లింక్ అవుతూ ఉంటుంది, లైటింగ్ వస్తుంది. లైటింగ్ వస్తా ఉంటుంది. అంటే సూర్యకిరణాల లాగా అట్లా స్వామి. సూర్యకిరణాల లాగా ఇట్లా వస్తుందా లైట్? అదే స్వామి, ఒక డాట్ మాదిరి వస్తుంది స్వామి. ఓహో సంతోషం. అది ఏ రంగులో ఉంటుంది? అది మామూలుగా రెడ్ రంగులో ఉంటుంది స్వామి. ఓహో రెడ్ కలర్ అంటే అరుణోదయ సూర్యుడు అంటే పొద్దున ఉదయం పూట సూర్యుడు రాగానే రెడ్ కలర్ లో వస్తారు చూడు, ఆ విధంగా వస్తుందా? అదేమన్నా కాంతి పెరుగుతుందా అంతే ఉంటుందా? ఇప్పుడైతే అంతే ఉంటుంది. వెరీ గుడ్ వెరీ గుడ్. అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కదా? ఇప్పుడే స్టార్ట్ అయింది. వెరీ గుడ్ వెరీ గుడ్. చేయంగా ఇంకా దాని అనుభవాలు పెరుగుతాయి చాలా. అయితే ఇప్పుడు అంటే గతంలో సాదా మెడిటేషన్ లో మీకు ఇటువంటి అనుభవం ఎప్పుడన్నా కలిగిందా? అంటే సాదా మెడిటేషన్ ఏంటంటే ఊరికి కూర్చోవడమే స్వామి. ఓకే. దీంట్లో ఏంటంటే క్రియ ఉంటుంది కాబట్టి క్రియ ద్వారా సంప్రాప్తిస్తూ ఉంటాయి, వచ్చేటి వస్తూ ఉంటాయి స్వామి. సరే సంతోషం. సాదా మెడిటేషన్ లో ఏంటంటే ఊరికే కూర్చోవాలి. ఓకే. అయితే ఇప్పుడు మీరు మహాముద్ర పర్ఫెక్ట్ వేస్తున్నారా? వేస్తున్నాం స్వామి. మహాముద్రలో మీకు కలిగిన అనుభవం ఏంటిది? మహాముద్రలో చాలా అంటే నాకేంటంటే స్టార్టింగ్ నుంచి నీ పెయిన్ ఉన్నాయి స్వామి ఎక్కువగా. అంటే తెలుగులో చెప్పండి స్పష్టంగా. అదే మోకాలు నొప్పు కొద్దిగా అంటే కింద ఎక్కడో పడ్డం వల్ల పిల్లప్పటి నుంచి ఇంకా పెయిన్ ఉన్నది. మోకాలు నొప్పి ఉండేది, రాను తగ్గుతూ వస్తూ ఉంది స్వామి. అంటే మహాముద్ర వేస్తుంటే తగ్గుతుందా? మహాముద్ర వేస్తుంటే తగ్గుతుంది స్వామి. కంప్లీట్ గా మోకాలను తల కానియడం జరుగుతూ ఉంది స్వామి. ఓహో మహాముద్ర పర్ఫెక్ట్ వేస్తున్నారు. పర్ఫెక్ట్ గా వస్తా ఉంది. మహాముద్ర వేసి తర్వాత ధ్యానం చేస్తుంటే ఏమన్నా బాడీలో మీకు కలిగే ఫీలింగ్ ఏంటిది? మహాముద్ర వేసి మనం వెంటనే ధ్యానం చేయగలం. అంటే క్రియ చేస్తుంటాము. మహాముద్ర వేసిన తర్వాత మీకు 3 సెట్లు వేసిన తర్వాత కలిగిన ఫీలింగ్ ఏంటిది మీకు బాడీలో? చాలా అద్భుతంగా ఉంటుంది స్వామి. మహాముద్ర రిలాక్స్ అనిపిస్తుందా? బాడీ రిలాక్స్ గా అనిపిస్తుంది. బాడీ కూడా నాకు కొద్దిగా తగ్గడం కూడా జరిగింది స్వామి మహాముద్ర ద్వారా. అంటే వెయిట్ తగ్గారు? వెయిట్ కూడా బరువు తగ్గినరు? ఓహో వెయిట్ కూడా తగ్గడం అనిపించింది. అంతా మంది చూసిన వ్యక్తులంతా చాలా సన్నబడ్డామని చెప్పేసి అనడం జరుగుతుంది. అంటే క్రియ చేసినప్పుడు శరీరంలో నీరు తీసేస్తుంది. పచ్చి కట్టెలైనా బాగా మండే అగ్నిలో వేస్తే ఆ పొగ రూపంలో వెనక తీసేస్తుంది కదా, కర్రలో పొగ రూపంలో ఆ నీరు తీసేస్తుంది. తీసి ఆ పచ్చి కట్టెని కూడా అగ్ని కాలుస్తుంది. ఇంట్లో జఠరాగ్ని యోగ ప్రాణాయామ ద్వారా జఠరాగ్ని రగిలి జీర్ణశక్తి సంబంధించిన రోగాలు పోవడం, జీర్ణశక్తి పెరగడం, అలాగే ప్రాణాయామం వలన శరీరంలో మంచి అంటే జఠరాగ్ని రగడడం వలన శరీరంలో ఉండే నీరు వాయువాతాలని కపరోగాల్ని కొట్టేస్తుంది. ఇవే కదా రోగానికి కారణం, వాయువాతాలు కపరోగమే. ఈ కపాన్ని ఇవంతా కొట్టేస్తుంది. నాడులు 2 ముక్కులు ఇప్పుడు సమానంగా ఆడుతుందా శ్వాస? ఆడుతా ఉంది స్వామి. అయితే సహజంగా ప్రాణాయామ చేయని వాళ్ళకు ఒక ముక్కు తక్కువ, ఒక ముక్కు ఎక్కువ నడుస్తుంది. ముక్కు దిబ్బడ అంటారు చాలా మందికి. కొంతమంది ముక్కు దిబ్బడ, సర్ది, జలుబు ఇటువంటివి, సైనస్ ప్రాబ్లము, కపరోగాలు, కపము ఇటువంటివి ఉండవు, గ్యాస్ ట్రబుల్ ఇటువంటివి ఉండవు. అంటే ఈ ప్రాణాయామ వలన ఎప్పుడైతే ప్రాణాయామ చక్కగా చేస్తున్నారో ఈ 2 ముక్కు రంధ్రాలు సాఫ్గా సమానంగా నడిస్తే అది వీళ్ళు ప్రాణాయామ చేసినట్టు. లేకపోతే కొంతమందికి సూర్యనాడో చంద్రనాడో ఏదో ఒకటి నడుస్తుంది. ఈ ప్రాణాయామ చేసేటోళ్ళకు 2 ముక్కురాలు సమానంగా నడుస్తుంది. అంటే ఇప్పుడు చలికాలం యాక్చువల్ గా ఇప్పుడు ఇది డిసెంబర్ మూమెంట్ అంటే ఇప్పుడు ముక్కు దిబ్బడను, ఒక ముక్కు ఎక్కువ ఒక ముక్కు తక్కువ సామాన్యులకు నడుస్తుంది. ఈ ప్రాణాయామ చేసేటోళ్ళు ఇంత చలికాలంలో కూడా 2 ముక్కు రంధ్రాలు సమానంగా నడుస్తున్నాయంటే ప్రాణాయామ రోజు చేస్తున్నారని గుర్తు. అట్లా అంటే ఈ 2 ముక్కు రంధ్రాలు ఎప్పుడు సమానంగా నడుస్తాయో, ప్రాణాయామ ఎప్పుడైతే చేస్తారో, కేచర్లో ఉండి ప్రాణాయామ చేస్తే సుష్మన నాడి ఓపెన్ అయ్యి సుష్మ నాడిలో శ్వాసక్రియ నడుస్తుంది. ఇంక ఇది అనంతము సాధనం. రెగ్యులర్ గా చేయగా ఇది ఉంటుంది. ఈ అన్ని ముద్రలు వేయడం వల్ల మీకు మంచి రిజల్ట్ ఉంది కదండి? చాలా మంచి రిజల్ట్ ఉంది స్వామి. చాలా సంతోషము. అంటే మీరు క్రియ చేసిన తర్వాత ఎంతసేపు కూర్చున్న టైం ఉంటే, ఒకవేళ సెలవు దినాలు అనుకో, సెలవు దినాల్లో కాస్తే మనం ఎక్కువ చేస్తున్నారా? సెలవు అయితే ఉండదు స్వామి. మీకు సండే సెలవు ఉండదా? సండే ఉండదు స్వామి. ఈవినింగ్ నుంచి ఉంటుంది కానీ 3-4 అవుతుంది స్వామి. మొత్తానికి సెలవు అయితే మీకు సెలవులే లేవా అసలు? లేదు స్వామి. అట్లా అయితే సండేలు సెలవు ఉంటే ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు. అదే స్వామి. సరే, అయితే ఇప్పుడు మీరు అంటే ఈ క్రియ చేసిన తర్వాత ఎంతసేపు అయినా కూర్చోవాలని అనిపిస్తుందా మీకు? అనిపిస్తుంది స్వామి. ఒకవేళ సెలవు ఉంటే రోజంతా అయినా కూర్చోవాలనే అనిపిస్తుంది స్వామి.
చాలా సంతోషము. నైట్ టైం కూడా ఎక్కువ చేయాలనిపిస్తా ఉంది స్వామి. ఇంట్లో వాళ్ళు సహకరిస్తే చాలా బాగుంటుంది స్వామి. అట్లా పెళ్లి అయిందా మీకు? అయింది స్వామి. ఎంతమంది పిల్లలు? 2 అమ్మాయిలు స్వామి. వెరీ గుడ్ వెరీ గుడ్. సరే, మన యొక్క ఇల్లునే ఒక ఆశ్రమంగా మార్చుకోవాలి. భార్య పిల్లలు సంసారము బాధ్యతలు ఉండి కూడా కామ్ కడితే రహో నామ్ చెప్తే రహో. ఈ యొక్క మన బాధ్యతలు నెరవేర్చుకుంటూనే మన ఇల్లునే ఒక ధ్యాన కేంద్రంగా మార్చుకొని మన ఇల్లునే ఒక గృహస్థ ఆశ్రమం ఆశ్రమం చక్కగా మన పని మనం చేసుకుంటూ సాధన కూడా చేస్తాం. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇదే గొప్పది. ఎందుకంటే అన్నిట్లో ఉండి సాధించడము అనేది చాలా గొప్ప విషయం. అన్నిట్లో ఈ మధ్య కాలంలో ఏంటంటే అన్నిట్లో ఉన్నా కూడా ఉండనట్లు అనిపిస్తా ఉంది స్వామి. ఉండి ఉండనట్టుగా అంటనట్లుగా. అంటే ఎప్పుడైతే 9 సంవత్సరాలు సాధన చేసినా లోపలికి వెళ్ళలేకపోయినరు, కొంత ఏదో విశ్రాంతిగా కాసేపు. అంటే 9 సంవత్సరాలు అంటే అప్పుడప్పుడు చేసేవాడిని స్వామి. కంటిన్యూగా చేయాలని అనిపించినా కూడా నిద్రలో ఏదో ఒకటి రావడం వల్ల అడ్డంకులు సరిగ్గా చేసేవాడిని కాదు స్వామి. యోగ విఘ్నాలు అనమాట. ఆసక్తి లేకపోవడం, ఉత్సాహం లేకపోవడము, నిద్ర రావడము, మత్తు రావడము, ఇవన్నీ యోగ విఘ్నాలు అనమాట. క్రియ చేయడం వలన ఆ మత్తు పోవడం వలన మీకు ఒక ఆనంద స్థితి, తన్మయత్వ స్థితి, శరీరము బాడీ మనసు రిలాక్స్ లభించడం వలన ఒక మంచి మనసుకు శాంతి కలగడం వలన ఇంకా కాసేపు ఎక్కువ చేతము అనే మీకు ఆసక్తి పెరిగింది, దీని వల్ల శ్రద్ధ పెరిగింది, ఉత్సాహం పెరిగింది కదా. దాని వలన మీకు ఒక మంచి అనుభవాలు వస్తున్నాయి, మంచి ఒక ఆనంద స్థితిని అందుకోగలుగుతున్నారు. ఇలాగే కంటిన్యూ చేయండి. ఈ ఆనంద స్థితి అందుకున్నప్పుడు ధ్యానం నుంచి బయటకు వచ్చిన ఈ తన్మయత్వాన్ని మీరు అనుభవిస్తున్నాం స్వామి. మామూలుగా ఉన్న టైంలో కూడా ఏంటంటే కళ్ళు మూసుకొని కేచర్లేకి వెళ్ళామనుకోండి, తాడాయి మీద చాలా ప్రెజర్ పడుతుంది, చాలా ఆనంద స్థితి కలుగుతా ఉంది స్వామి. మత్తు అనిపిస్తా ఉంది. ఒక బంతిని విసిరితే దాని శక్తి ఎంత వరకు ఉందో అంతవరకు బంతి పరిగెత్తుతుంది. ఒక తాగిన వాడికి రోజంతా ఆ దిగిన దాకా నిశా ఉన్నట్టుగా ఈ ధ్యాన స్థితి నుండి బయటికి వచ్చిన కొద్దిసేపు కావచ్చు, కొద్ది గంటల సేపు కూడా ఈ ధ్యాన స్థితిని అనుభవంలోకి వస్తుంది. నాకు ఇప్పుడు కేచర్లేకి వెళ్ళినా కూడా మత్తు అనిపిస్తా ఉంటుంది. అంటే దాంట్లో ఆ స్థితి సూక్ష్మంలోకి తీసుకెళ్తుంది, దాంట్లో ఆ గుణం ఉంటుంది. కానీ తప్పకుండా ప్రాణాయామం చేయాలి. కేచర్ వచ్చి మళ్ళీ ప్రాణాయామం చేయకపోతే కూడా మళ్ళీ కష్టం. మీరు చేస్తున్నారు, అదే అట్లా చాలా సంతోషం. చేస్తూ ఉంటాను కూడా ఎప్పటికీ. ఎందుకంటే దీంట్లో ఒక ఆనంద స్థితి అందుకున్నారు, దీంట్లో రిజల్ట్ కనిపించింది కదా మీకు. రిజల్ట్ కలిసినాక ఎందుకు వదులుతారు? నా మెయిన్ టార్గెట్ వచ్చేసి మోక్షం పొందడమే స్వామి. చాలా సంతోషం. అంటే కబీర్ దాసుని, బ్రహ్మం గారు, లాయర్ మాషయ, ఒక యోగి ఆత్మకథలోని గురువులందరూ గృహస్థాశ్రమంలో ఉండి పట్టణ జీవితం లాయర్ మాషయ బుక్ చదివేసి ఇన్స్పైర్ అయ్యాను స్వామి. వెరీ గుడ్ వెరీ గుడ్. ఒక యోగి ఆత్మకథలో కూడా గురువులంతా కూడా సంసార జీవితంలో ఉండి పట్టణ జీవితంలో ఉద్యోగాలు చేసుకుంటూ కూడా మహా ఋషులు అయ్యారు వాళ్ళు. ఎందుకంటే మానవుడు నిద్రను చేయించడం, ఆకలిని చేయించడము, నానా రకాల అనుభవాలు పొందారు కదా వాళ్ళు. అయితే ఇది పూర్వకాలంలో కూడా ఎందరో మహానుభావులు మరి ఇంకా ఈ సంసారంలో ఉండి కూడా మంచి నిర్వాణం అందుకోగలిగారు. అది శాస్త్రీయంగా ఉండాలి. అయితే ఇప్పుడు ఇన్ని రోజులు మీరు ఈ యొక్క అన్ని క్రియలు చేయలేదు, ప్రాణాయామ చేయనందుకు మీకు అందులో ఒక ఆనంద స్థితి అందుకోలేకపోయినారు, అందులో పూర్ణ ఫలితం పొందలేకపోయినారు. ఇప్పుడు ఈ క్రియ చేయడం వలన, ప్రాణాయామ చేయడం వలన మంచి రిజల్ట్ మీరు పొందగలుగుతున్నారు, ఆనందం పొందగలుగుతున్నారు గనక ఇక మీకు ఈ క్రియని వదలబుద్ధి కావట్లేదు. చాలా సంతోషం. ఇలాగే ఇంకా ఎన్నో మెట్లు ఉన్నాయి ముందుకెళ్ళేటివి, ఇంకా చాలా ఉన్నత శిఖరాలు ఉంటాయి క్రియలో. ఇది ప్రాక్టికల్ సైన్స్. అనేకమైన ఆధ్యాత్మిక మార్గాలు ఉన్నాయి. క్రియాయోగము మాత్రము సైంటిఫిక్ గా ఉంటుంది. ఇది ఫ్లైట్ వే అంటారు పరమహంస యోగానంద గారు, పతంజలి మహర్షి కూడా అంటారు. కనుక ఇందులో విచారణ ఉంది, ప్రాణాయామం ఉంది, ధ్యానం ఉంది, సిలిండర్నెస్ ఉంది. కనుక ఇలాగే మంచిగా కొనసాగించండి. చాలా సంతోషం. ఇంకా మంచి ధ్యానంలో ఉన్నత శిఖరాలు అందుకోండి. మంచిది. ఓం 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 ఓం. మంచిదండి. ఓం.